శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం టీటీడీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. గడువులోపు శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలని సమీక్షా సమావేశంలో అధికారులను అదనపు ఈవో ఆదేశించారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై విభాగాల వారీగా సమీక్షించి ఆయన పలు సూచనలు చేశారు. బ్రహ్మోత్సవ రోజుల్లో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలన్నీ రద్దు చేశారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, అదేవిధంగా ఎన్ఆర్ఐ దాతల దర్శనాలు కూడా క్యాన్సిల్ చేశారు. విజిలెన్స్, పోలీసు విభాగాల సమన్వయంతో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి రోడ్ మ్యాప్లు, పార్కింగ్ ఏర్పాటు చేయాలని టీటీడీ అదనపు ఈవో సూచించారు. ఇక భక్తులకు దర్శన క్యూ లైన్లు, మాడ వీధుల్లోని గ్యాలరీలు, ముఖ్యమైన ప్రాంతాల్లో విరివిగా అన్నప్రసాదాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భక్తుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్ పనులు చేపట్టాలని ఆదేశించారు. గ్యాలరీల్లో భక్తులకు సమస్యలు తలెత్తకుండా మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. భక్తుల్ని ఆకట్టుకునే విధంగా విద్యుత్ అలంకరణలు, ఫల పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయాలని టీటీడీ అదనపు ఈవో ఆదేశించారు. శ్రీవారి సేవకులుగా యువతీ యువకులను ఆహ్వానించి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. సెప్టెంబర్ 27 రాత్రి 9 నుంచి సెప్టెంబర్ 29 ఉదయం 6 గంటల వరకు తిరుమల ఘాట్ రోడ్లో ద్విచక్ర వాహనాలను అనుమతించకూడదని ఆదేశించారు. ఇక భక్తుల రద్దీకి తగినట్లుగా లడ్డూల నిల్వ ఉంచుకోవాలని అధికారులకు అదనపు ఈవో చౌదరి సూచించారు. ఇక సెప్టెంబర్ 16న కోయిలల్వార్ తిరుమంజనం జరగనుంది. సెప్టెంబర్ 23న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 24న ధ్వజారోహణం, సెప్టెంబర్ 28న గరుడ వాహనం, అక్టోబర్ 1న రథోత్సవం, అక్టోబర్ 2న చక్రస్నానం జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లను టీటీడీ అధికారులు చేస్తున్నారు. విభాగాల వారీగా అధికారులు వారన్నిటికీ కూడా అన్ని సూచనలు చేస్తున్నారు.